రెటిక డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు పెను ప్రమాదం తప్పింది. పార్లమెంటు నుండి తన కార్యాలయానికి వెళ్తుండగా ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ప్రైవేటు వాహనం ఢీకొట్టింది. కారు ఇంజన్ నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ తలకు కాలికి గాయాలయ్యాయి. వెంటనే ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. కారులో ఉన్నటువంటి సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు ఆర్ఎంఎల్ వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఆయన విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయితే సొంత నియోజకవర్గం నర్సాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉండడంతో కేంద్ర మంత్రి కట్టుతోనే విజయవాడకు బయలుదేరారు.